ఎయిర్ ఫిల్టర్ అయినా మొత్తం 1 లీటర్ ఉంటుంది దీంట్లో. బ్రేక్ షూస్ కూడా చేంజ్ చేస్తాం. బ్యాక్ బ్రేక్ షూస్ అండ్ ఫ్రంట్ బ్రేక్ షూస్. సో మొత్తం కంప్లీట్ సర్వీసింగ్ అయిపోతుంది. లదాఖ్ ట్రిప్కి అయితే స్టార్ట్. టైర్లు దాని హెడ్ ఎక్కి వేస్తే మొత్తం చిప్ప లోపల ఏం లేదు. లో ఉంటాను పైన పట్టాను. नहीं वैसे स्प्रिंग बार आता है. हाँ बार वैसे चल. ఓకే. సో ఇది మీటర్కి వెళ్ళమాట. అంటే లైక్ మామూలుగా మన ఓడోమీటర్లో స్పీడ్ ఒకటి మన కిలోమీటర్స్ ఉంటాయి కదా, అవి ఆగిపోయింది. ఓపెన్ చేస్తే మీటర్ కేబుల్ పోయింది అండ్ దాని మీటర్ గేర్ కూడా పోయిందంట. కొత్త రిప్లేస్ చేద్దాం, ఎందుకంటే అది మనకి అది చాలా ఇంపార్టెంట్. బ్రేక్ ప్యాడ్స్ ఒకటి. హిమాలయన్ అంటే మనకు తెలుసు, ప్లాటినా అయితే ఫస్ట్ టైము. సో బ్రేక్ షూస్ కానీ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసేటప్పుడు మొత్తం క్లీన్ చేసి చేస్తారు. $15.50. స్పార్క్ ప్లగ్ లోడ్ ఇచ్చేసి చెక్ చేస్తున్నారు. చెప్పేస్తున్నారు. చైన్ చెక్ చేద్దాం. అసలు ఒక 2 years అది కొన్నప్పటి నుంచి ఇంతవరకు అసలు ఓపెన్ చేయలేదు. వాళ్ళు ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం, ఎందుకంటే లాంగ్ ట్రిప్ వెళ్తుంది కాబట్టి. సూపర్ కవర్ ఉంది కాబట్టి ఓకే. హిమాలయన్ మాత్రం చాలా దరిద్రంగా అయిపోయింది. లాస్ట్ టైం వచ్చింది. ఓకే. కొంచెం లైట్గా బెటర్ వస్తాయి క్లీన్ చేసినప్పుడు.
వాళ్ళు లేకపోతే ఎట్లుంది బోత్ లూజేనా టైట్ కదా టైర్స్ నువ్వు చైన్ గిట్టి తీసేస్తే చైన్ కవర్ తీస్తే మొత్తం ఘోరం ఉంది కదా బండి ఏం లేదు దీంట్లో అసలు అందుకే అంత వెయిట్ చేసి ఉంటుంది బాగా వెయిట్లెస్. ఓకే సో చైన్ క్లీన్ చేయాలంటే మన బైక్ నుంచి మామూలుగా పెట్రోల్ అది కామన్ పెట్రోల్ చేస్తారు. సో ఇప్పుడు పెట్రోల్ చేసి ఒక 200 ml వరకు మొత్తం చైన్ అంతా క్లీన్ చేస్తారు. చైన్ బాగా లూజ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక 1.5 year అయిపోయింది. బండి కొన్నప్పటి నుంచి ఆ షోరూమ్ చెప్పినారో పిల్లలు తెలియదు బట్ చైన్ మాత్రం చాలా లూజ్ ఉంది. ఎయిర్ కొట్టుకుంటూ మరీ క్లీన్ చేస్తున్నారు. పూర సెట్ లేకే ఓకే ఈ సెట్ మొత్తం పోయిందంట చూస్తున్నాం. చలో ఎయిర్ ఫిల్టర్ बोलते हैं ठीक है. ఎయిర్ ఫిల్టర్లో చాలా లోపల పెట్టేస్తే చాలా పెట్టేస్తే పీచెకా ఓకే వెనకాల బ్రేక్ షూస్ అవి కొత్తవి పట్టేస్తున్నారు. గుడ్ థింగ్ ఏంటంటే ఎయిర్ ఫిల్టర్కి చాలా స్పేస్ ఆక్యుపై చేసుకుంది అంత అవసరం లేదనిపిస్తుంది బట్ అగైన్ ఈజీగా మన బైక్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకునేంత ప్లేస్ ఉంది బట్ అందులో ఏం పెట్టకూడదు ఎయిర్ ఫిల్టర్ ఆ స్పేస్లో ఆ బాక్స్లో. నేను చెప్పేసి అసలు బైక్ లాగా లేదు బైక్ లాగా ఉన్నది. ఎయిర్ ఫిల్టర్ అయితే ఫిక్సింగ్ అయిపోయింది. దానికి 4 screws ఉంటాయి. 4 ఫిక్స్ చేస్తున్నారు. స్పార్క్ ప్లగ్ కూడా చెక్ చేసి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు. మీటర్ గేర్ కూడా పోయినా చెప్పాను కదా సో అది కూడా కొత్తగా చేపించేస్తున్నా. సో అది ఫిక్సింగ్ అయిపోతుంది. ఇది ఉంటుంది కింద సెట్ మొత్తం ఎంత చేస్తున్నా. నేనేమనుకున్నా అంటే కేబుల్ పెడితే సరిపోతుంది అనుకున్నా బట్ గేర్ కూడా కావాలంట. ఇది లోపల ఉంటుందా మీటర్ లోపల ఉంటుంది మీటర్ లోపల దీనిలోనా దానిలో ఓకే. ఈ మన బ్రేక్ ప్యాడ్స్ బాక్స్ ఉంది కదా కంప్లీట్గా ఓకే ఓకే ఈ లోపల ఉంటుంది. సో ఇది దీని గురించి వెయిటింగ్. ఇది ఉన్న వెనకాల ఒకటి చైన్ అడ్జస్టర్ ఇది ఒకటి రీపోయింది ఇది కూడా తేవాలి. సో ఈ రెండింటి గురించి వెయిటింగ్ రాగానే వెళ్ళిపోవటమే. ఈ పార్టీ రీపోయింది కదా దీని గురించి దగ్గర ఒక 40 minutes వెయిట్ చేసినాం. ఇల్లు తెచ్చినాడు క్యాండిడేట్ మరి అవుతాయి ఆగు. ఇదేమో ఇట్లుంది
సిస్టమ్ ఇట్లా ఉంది చూడాలి. 2 తెచ్చిండు, ఒకటి బాగానే ఉంది. ఓకే, ఈ పార్ట్ అయితే కొత్తగా వచ్చింది. పురాణా అవుతుంది. ఓకే, పాతది వచ్చేసి బ్లాక్, ఇది కొత్తది వచ్చేసి వైట్. ఇది ఓకే. सेट नहीं हो रहा सामने का हाँ? अच्छा अच्छा ब्रेक वो भी नहीं आ गया. ओके ओके लगा लो. సో ఇప్పుడు వాషింగ్ అయితే అవుతుంది. వాషింగ్ అయితే అవుతుంది ఇప్పుడు. దగ్గర ఉండి మొత్తం అంతా నీట్గా పార్ట్స్ వేయించి నీట్గా క్లీన్ చేయించి చైన్ కూడా మంచిగా నీట్గా క్లీన్ చేయించి ఆయిల్ వేయించి పోతే సాటిస్ఫాక్షన్ డిఫరెంట్. రెగ్యులర్ ఆయిలే, ఇంజిన్ ఆయిలే, నార్మల్ ఇంజిన్ ఆయిలేనా? అచ్చా ఓకే 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 ఠీక్ ఠీక్ థ్యాంక్ యూ. సో చైన్ ఆయిల్ కూడా వేయించేస్తున్నా. ఫస్ట్ ఏంటంటే ఈ సాడిల్ స్టే అంటారు దీన్ని. మనకి హిమాలయన్ ఎట్లయితే ఉందో హిమాలయన్కి ఈ సాడిల్ స్టే ఇది హిమాలయన్కి ఫిట్ అయిపోతుంది కరెక్ట్గా. బట్ ప్లాటినాకి అయితే నేను చేపించిన బయట, నేను లాస్ట్ బ్లాగ్లో ఇవ్వండి లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ టాప్ బాక్స్కి అది ఫిక్స్ చేయించాను, నేనే ఫిక్స్ చేసిన ఇంట్లో ఉండి. సో ఇది ఇప్పుడు దీనికి సెట్ చేస్తాను. సో లెట్స్ ఫిక్స్ ఇట్. సో మన హిమాలయానికి ఉంది, హిమాలయాన్ని పీకేసి సో ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేస్తున్నా. ఇక్కడ పెడితే కొంచెం బాగుంటుంది, ఇలా బట్టి ఇలా తిప్పితే వ్యూ మంచిగా ఉంటుంది అన్నమాట. సో అందుకని ఇక్కడ ఫిక్స్ చేస్తున్నా. సో ఇందాక ఇది చాలా పైకి ఉండే ఇది, సో ఇది ఈ లెవెల్లో ఇట్లా పైకి వచ్చింది. ఇందాక వీడి వరకు ఉండే, ఇప్పుడు ఒక చిన్న ఎలక్ట్రిక్ ఫ్యాబ్రికేషన్ వర్క్ జరిపిస్తే సుత్తబడి కొట్టిండు, 4 దెబ్బలు కొట్టగానే స్ట్రైట్గా అయిపోయింది కిందికి. అండ్ ఇప్పుడు పట్టీ చేపిస్తున్నా. పట్టీ ఏంటంటే ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ పట్టీ చేపిస్తున్నా. उतना तो कटोरा था, ठीक है काटना पड़ता है ये वाला, थोड़ा काट करके देगा ये थोड़ा यहाँ से कट कर लेते फिर మొత్తం ఆల్టరేషన్ వర్క్ అంతా ఎట్లుంటుంది రాకుంటుంది మనతోటి.
ప్లాటినా కాబట్టి ఎన్ని జుగాడ్స్. It's not a game, it's a rich thing.